అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగా స్వాగతం. ఈ వీడియోలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ట్రేడ్ యూనియన్లు మరియు ఎన్ఎస్సి యూనియన్ మధ్య డిమాండ్ల ఘర్షణ భారతదేశంలోని పెన్షనర్ల యొక్క వివిధ అవసరాలను హైలైట్ చేస్తుంది. వివిధ సంస్థలు మరియు సంఘాలు తమ డిమాండ్లను ముందుకు తెస్తుండటంతో ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపు చుట్టూ ఉన్న చర్చ తీవ్రమైంది. ఈ విషయంలో ఈపీఎస్ 95 పెన్షనర్ కనీస పెన్షన్ పెంపు కోసం డిమాండ్ల ఘర్షణలో ప్రభుత్వ పాత్ర 2025 బడ్జెట్లో చేర్చబడుతుందా లేదా అనేది సస్పెన్స్గా మిగిలిపోయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. పూర్తి వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను మిస్ చేయవద్దు లేదా దాటవేయవద్దు. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 భారతదేశంలోని చాలామంది పెన్షనర్లకు కీలకమైన భద్రతా వలయంగా ఉంది. వారి పదవీ విరమణ సంవత్సరాల్లో వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే కనీస పెన్షన్ మొత్తం చుట్టూ జరుగుతున్న ఇటీవలి చర్చలు వివిధ సంస్థల మధ్య డిమాండ్ల యొక్క గణనీయమైన ఘర్షణకు దారితీశాయి. కొందరు 5,000 రూపాయలు కనీస పెన్షన్ కోసం వాదిస్తుండగా ఈపీఎస్ 95 జాతీయ పెన్షనర్ల సంఘాలు కరువు భత్యం మరియు వైద్య ప్రయోజనాలతో పాటు 7,500 రూపాయలుకి మరింత గణనీయమైన పెరుగుదల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. డిమాండ్లలో వ్యత్యాసం ఈపీఎస్ 95 పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ యూనియన్లు మరియు సంఘాల విభిన్న దృక్కోణాలను ప్రతిబింబిస్తుంది. కొన్ని సంస్థలు 5,000 రూపాయలు కనీస పెన్షన్ అనేది ప్రభుత్వ ఆర్థిక పరిమితులను సమతుల్యం చేసే సహేతుకమైన అభ్యర్థన అని వాదిస్తూనే పెన్షనర్లకు తగిన మద్దతును అందిస్తున్నాయి. ఈ పెరుగుదల పదవీ విరమణ చేసినవారు ఎదుర్కొంటున్న కొన్ని ఆర్థిక ఒత్తిళ్లను తగ్గస్తుందని, ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయాల దృష్ట్యా వారు విశ్వసిస్తారు. దీనికి విరుద్ధంగా ఈపీఎస్ 95 జాతీయ పెన్షనర్ల సంఘాలు ప్రస్తుత పెన్షన్ నిర్మాణం సరిపోదని వాదిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం మరియు పెరిగిన వైద్య సంరక్షణ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు పెన్షనర్లకు మంచి జీవన ప్రమాణాలను నిర్ధారించడానికి కనీసం 7,500 రూపాయలు అవసరమని వారు వాదిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి పెన్షనర్లకు సహాయపడే డియర్నెస్ అలవెన్సులు మరియు ఉచిత వైద్య సౌకర్యాలు కూడా వారి డిమాండ్లలో ఉన్నాయి. ప్రస్తుత పెన్షన్ వారి ప్రాథమిక అవసరాలను తీర్చదని నొక్కి చెబుతుంది. ఈ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ పాత్ర కీలకమైనదే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న బడ్జెట్ను సమర్పించనున్నారు. పెన్షనర్ల డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనే దానిపై గణనీయమైన అంచనాలు ఉన్నాయి. కనీస పెన్షన్ పెంపును పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండవచ్చని మునుపటి చర్చలు సూచిస్తున్నాయి. కాని ఈ పెరుగుదల ఎంతవరకు అనిశ్చితంగా ఉంది. పెన్షనర్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి గతంలో తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం మరియు మారుతున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ మొత్తాలను తిరిగ పరిశీలించాల్సిన ఆవశ్యకతను గుర్తించడం ఇందులో ఉంది. బడ్జెట్ 2025 యొక్క సంభావ్య చిక్కులు. రాబోయే బడ్జెట్ ఈ డిమాండ్లకు ప్రభుత్వ ప్రతిస్పందనను ప్రతిబింబించే బలమైన అవకాశముంది. ప్రధానమంత్రి వైఖరి ఫలితాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఆయన తరచుగా సామాజిక సంక్షేమం మరియు సమాజంలోని బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ కొత్త పరిణామం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం 2025 బడ్జెట్లో కనీస పెన్షన్ పెంపును ప్రకటిస్తుందా లేదా? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే దయచేసి లైక్ బటన్ను నొక్కి మన పెన్షనర్లను ప్రభావితం చేసే ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.